हाई फ्रेंड्स केंद्रीय विद्यालय स्कूल क्लास 1 to 12 बालवाटिका 1 to 3 अडमिशन नोटिफिकेशन అయితే వచ్చేసింది। సో ఇవాల్టి ఈ వీడియోలో అడ్మిషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, క్లాస్ 1 to 12 కి ఎప్పుడు స్టార్ట్ ఎప్పుడు ఎండ్, అలాగే బాలవాటిక 1 to 3 కి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది, లాటరీ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, లాస్ట్ లాటరీ లిస్ట్ ఎప్పుడు వస్తుందో మనం అఫీషియల్ నోటిఫికేషన్ లో చూద్దాం। బాలవాటిక 1 and 3 and class 1 వచ్చేసి 7th లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ బాలవాటిక 1 and 3 అండ్ క్లాస్ 3 2025 10 PM। సో నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయిందండి, 21st కి ఎండ్ అవుతుంది। 14 days టైం అయితే మీకు ఉంటుంది। అలాగే మీకు ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందో ఇక్కడ డేట్ ఇచ్చారు। ఫస్ట్ లిస్ట్ వచ్చేసి మీకు 25th March కి ఫస్ట్ లిస్ట్ వస్తుంది। తర్వాత క్లాస్ 1 కి 26th March బాలవాటికకు వస్తుంది, బాలవాటిక 1 and 3 కి। సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేసి 2nd 4 కి వస్తుంది। అలాగే థర్డ్ లిస్ట్ వచ్చేసి 7 4 కి వస్తుంది। ఇవన్నీ ఒకవేళ సీట్స్ వేకెంట్ ఉంటేనే మళ్ళీ లిస్ట్ ఇస్తారు, సీట్స్ ఫుల్ అయిపోతే ఇవ్వరండి, అంటే సీట్స్ ఖాళీ అయితే ఇస్తారు। ఓకే, అలాగే ఎక్స్టెండెడ్ డేట్ వచ్చేసి 7th 4 వరకు ఉంది, ఇంకా ఖాళీ ఉంటే వాళ్ళు 7th 4 వరకు అయితే చేస్తారు। ఇక్కడ బాలవాటిక 2 అండ్ క్లాస్ 2 ఇవన్నీ ఆఫ్లైన్, బాలవాటిక 2 అండ్ క్లాస్ 2 కి 2nd April కి స్టార్ట్ అవుతుంది, 11th April కి క్లోజ్ అవుతుంది। అలాగే డిక్లరేషన్ ఆఫ్ ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ 2nd క్లాస్ కి నుంచి 9th క్లాస్ వరకు, బాలవాటిక 2 కి 17th 4 కి ఫస్ట్ లిస్ట్ వస్తుంది, 18th 4 కి సెకండ్ లిస్ట్ వస్తుంది। లాస్ట్ డేట్ ఫర్ ఆల్ క్లాసెస్ అడ్మిషన్ వచ్చేసి 36 అండి। లాస్ట్ డేట్ ఫర్ అడ్మిషన్ ఫర్ ఇఫ్ స్టిల్ 36 కి వచ్చి నా లాస్ట్ డేట్ తర్వాత ఇంకా సీట్స్ ఖాళీ ఉంటే 31/7 లోపల క్లోజ్ చేసేస్తారండి। ఓకే, అలాగే ఇంటర్ది కూడా ఇక్కడ ఉంది మీకు ఫర్ కేవీ స్టూడెంట్స్, అంటే కేవీలో చదివే వాళ్ళకి ఇంటర్ది వచ్చేసి 10 days ఆఫ్టర్ ద 10th డిక్లరేషన్ అండి। అలాగే అవుటర్ స్టూడెంట్స్కి వచ్చేసి 20 days కేవీ స్టూడెంట్స్కి వచ్చేసి ఆఫ్టర్ ద అడ్మిషన్ ఆఫ్ కేవీ స్టూడెంట్స్, అంటే 10 days తర్వాత ఫస్ట్ కేవీ స్టూడెంట్స్కి ఇస్తారు, దాని తర్వాత అడ్మిషన్స్ అయిపోయాక 11th and 12th కి కేవీ వాళ్ళది అయిపోయాక మీకు ఇస్తారు। ఓకే, సో లాస్ట్ డేట్ ఫర్ అడ్మిషన్ ఫర్ క్లాస్ 12 వచ్చేసి 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ 10th క్లాస్ సిబిఎస్ఈ రిజల్ట్। సిబిఎస్ఈ రిజల్ట్ మీదనే ఆధారపడి ఉంటుంది। సో ఇదండి మీకు క్లియర్ అడ్మిషన్ డేట్స్ అలాగే అడ్మిషన్ నోటిఫికేషన్।